హలో ఏంటి ప్రజాస్వామ్యం మంట కలిసింది అని రామారావు గారు గొడవ చేస్తూ ఉండేవాళ్ళు. అటు రామారావు గారు ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ కానీ వైఎస్ఆర్ అడ్మినిస్ట్రేషన్ కానీ కొన్ని నైతిక విలువలు అనేవి ఉండేయండి. అప్పుల్లో కొన్ని నైతిక విలువలు అయిన ఉండేవి. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు కక్ష సాధింపులు, జగన్ కక్ష సాధింపు చేశాడని చెప్పి వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే. మరి అదే కక్ష సాధింపు వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అంటే ప్రజాస్వామ్యం మంట కలిసిపోయిందండి. వీళ్ళు వీళ్ళు రకరకాల అవసరాల కోసం రకరకాల పొత్తులు, రకరకాలు ఎన్డీఏ అని యూపీఏ అని ఏదో రకరకాలుగా ఒక అవగాహన లేకుండానే ఒక మనసులో మాత్రం వేరే అభిప్రాయాలు ఇవి ఉంటాయి. పైకి మాత్రం రాజకీయ దీనికి అవసరాల కోసం కలిసి జరిగేటటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి పరిస్థితులు సార్ ఇవన్నీ. ఈ నాలుగేళ్ళు కూడా ఇదే వ్యవహారం అయితే సామాన్యుడి పరిస్థితి ఏంటి? పథకాలు అమలేటది. ఇప్పుడు పథకాలు అవన్నీ సైమల్టేనియస్గా అధికారులు వాళ్ళకి అప్పచెప్పినట్టు వాళ్ళకి జరుగుతూ ఉంటాయండి. కానీ ఈ 4 ఏళ్ళు కూడా వీళ్ళు ఏదో రెడ్ బుక్ అది ఇదేదో ఉంది కదా, రెడ్ బుక్ గ్రీన్ బుక్ లేని బుక్కులు పెట్టుకున్నారు కదా, ఆ బుక్కుల ప్రకారం అమలు చేసే వర్గం ఉందండి. ఆ వర్గము మీడియా ఇవన్నీ కూడా ఎవరిని అరెస్ట్ చేయాలనేది కూడా ఈరోజు మీడియా అని చెప్తుంది. ఎవడు సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు, తర్వాత లేదు. ఇప్పుడు మనం ప్రజలంగా మనం ఇలా మాట్లాడుకుంటాం తప్ప మనం చేసేది ఏమి లేదండి. వేసేది ఏదో ఓట్లు వేసేసాం, గెలిపించేది ఏదో గెలిపించుకున్నాం. వాళ్ళు అసెంబ్లీలో గెలిపారు, పార్లమెంట్లో గెలిపారు. మనం 5 సంవత్సరాల దాకా వాళ్ళని ఏం చేయలేం. కానీ వాళ్ళ మెంటాలిటీ వాళ్ళు మారాలి. అయ్యో మన ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేవా, ఏంటి మన పరిస్థితులు ఏదో. ఫస్ట్ ఏమో వీళ్ళు కక్ష సాధించని అన్నారు, కానీ చేసేదంతా కక్ష పనులేనండి. ఒక మనిషి మీద ఎప్పుడు కేసులు పెట్టుకుంటారండి? ఎప్పుడు ఎన్ని కేసులు పెడతారండి ఒక్కోసారి. మరి ఇంకోటి ఎవడన్నా వచ్చాడనుకో ప్రత్యర్థి వర్గం మీద కేసులు పెడితే తప్పేం లేదనిపిస్తుంది. అలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. ఏమో సార్, అంటే నాకు దాని మీద అవగాహన లేదు. కేంద్రం సపోర్ట్తో ముందుకెళ్ళొచ్చా? అభివృద్ధి సంక్షేమంతో పాటు కంపెనీలు వస్తాయి సార్. సంక్షేమము అభివృద్ధి అంటే ఆ మోడీ గారు చేయాల్సిందే తప్ప ఈయన మొత్తం అమరావతిలో పోస్తాడు సార్. అమరావతిలో పోసి మొత్తం మరి ఆయన ఆయుష్కాలం అంతా కూడా ఉంటే ఏమన్నా పూర్తి చేయగలుగుతాడు. లేకపోతే మాత్రం రాష్ట్ర ప్రజలు అప్పుల పాలైపోతారు. అది సార్ విషయం. ఇప్పుడు ఎన్నో లక్షల కోట్లు అప్పు తీర్చాడు అంటున్నాడు. అన్నీ అమరావతినండి. మాకు రోడ్లు లేవు సార్, మాకు రోడ్లు లేవు. ఇటువైపు మధురా నగరం, ఇటువైపు గద్దేవారి పొలాలు, అటువైపు చాలా ఇబ్బంది పడుతున్నాం. అవి స్థానిక ఎమ్మెల్యేలకి కనపడవు, చెప్పే అధికారులు లేరు, చేసే మనుషులు లేరండి, చెప్పే నాయకులు లేరు. కానీ ఈయన మొత్తం అమరావతి ఆయన యొక్క బ్రాండెడ్, ఆయన యొక్క ఖ్యాతి ఆయన పెంచుకుంటానికి చేస్తున్నాడు సార్. అది విషయం. ఇప్పుడు మా ప్రజల పట్ల అయితే సార్ మా సమస్యలు అయితే ఇప్పుడు ఈ డిపో అంత మేధావులు పవన్ కళ్యాణ్ గారు, తర్వాత మేధావులు గారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళంతా పెద్ద మేధావులండి. కానీ ఇప్పుడు ఈ దోచుకునేటటువంటి మేము 10 రూపాయలకి తీసుకుంటున్నారు సార్ బియ్యం. అదేదో రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం వద్దనేవాడికి వేరే ఏదన్నా ఇవ్వటము, అది చేస్తే అది నిజమైన ప్రజల కోసం, అది నిజమైన సంక్షేమం సార్. తర్వాత ఇప్పుడు జగన్ ఇచ్చిన ఇల్లులేమో తీసేశారు. తర్వాత మరి వీళ్ళు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది కొంచెం ఎప్పుడు ఇచ్చినా మళ్ళీ నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకి వీళ్ళు ఇచ్చినా ముందు ఏంటంటే కొంచెం ఈ ప్రజలకి కొంచెం చేరువైతే చాలా ప్రజలంతా కూడా విశ్వాసం సంతోషంతో ఈ ప్రభుత్వం పట్ల ఉంటారు సార్. అది నా అభిప్రాయం. ఏదో కింద మీద చేసి ఏదో దానికి అత్యవసరంలాగా చేస్తారు, అంత తప్పితే ఇవేమీ లేదు. వాళ్ళు నాయకుల మధ్యలో మాటల హోరాహోరీ జరుగుతుంది. పథకాలకి ఏదైతే అమౌంట్లు చెప్పారో అవన్నీ నిజంగా విడుదలవుతాయి? విడుదల అనేది ఇప్పుడైతే ఏం కాదు. ఏదో నిదానంగా ఒక ఇది ఉంటుంది, ఏదంటే అదేదో అంటారు కాలజర్రులాగా నిదానంగా అలా వెళ్తుంది. కానీ ఎప్పటికో లాస్ట్లో మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్కి చేస్తారు, అంత స్పీడ్గా అయితే కాదు. మాట్లాడే నాయకులు కానివ్వండి, గతంలో నోరు అదుపులో పెట్టుకున్న నాయకులను ఆపలేస్తున్నాము, మేము రెడ్ బుక్ రాజ్యాంగమే పాటిస్తాము లోకేష్ గారు అంటారు. ఎంతకాలం సార్ లోకేష్ గారన్నా ఎవరన్నా అది ఏంటంటే వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని కక్షపూరితంగా ఏదో మనసులో పెట్టుకొని 10 మందికి మంచి చేసిన వాళ్ళని మనం ఏదో రకంగా చేయాలని చేస్తున్నారు. కానీ వాస్తవంగా అయితే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఎంతో మేధావులు, చంద్రబాబు నాయుడికి ఎంతో అనుభవం ఉంది. పేద ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన అనుభవం అంతా రంగారిచ్చి ఏదో
చేస్తే బాగుంటుంది. నిన్న హోంమంత్రి గారును ఎవరైతే వరుడు కళ్యాణి గారు ఉన్నారో మాజీ మంత్రి, వాళ్ళిద్దరూ కూడా ఎదురు బెదురు మాట్లాడుకుంటున్నారు. సుపరిపాలన అంటే ఏంటి, ఓన్లీ కోతలు పెట్టడమేనా పథకాల్లో అంటారు? కోతలంటే ఇంకా అది మనం వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, వాళ్ళ ఇదిలో ఒకటి ఉంటుంది. మనం ఏం దాని మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, పని చేసి చూపించాలి. మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ పని చేసి విధానం లేదు. మాటలు అప్పులు అన్నారు. ఈయన కూడా 1,00,000 కోట్లు అపోయింది. ఎవరైనా అప్పులు చేయాల్సిందే. ఏ ముఖ్యమంత్రి చేసినా అప్పులు చేయండి మాత్రం ప్రజా జీవితం సాగదు. అప్పులు కంపల్సరీగా చేయాల్సింది, ఎవరైనా చేయాల్సింది. ఏ ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చినా, మరి చంద్రబాబు నాయుడు వచ్చినా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వచ్చినా, రేపు పొద్దున నారా లోకేష్ వచ్చినా, ఎవరు వచ్చినా అప్పులు చేయకుండా అనేది లేదు. ఒకప్పుడు బీజేపీ ఎక్కినప్పుడు 65 లక్షల కోట్లు ఉంది. ఇవాళ 150 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఇంకా వెళ్ళిద్ది, అది ఆగదు. ఈ అప్పు అనేది దీనికి అంతం లేదు, ఇది వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు చెప్పుకుంటే ప్రజలకు తెలుసు. ఎవరు ఏం చెప్పుకున్నా ఏం చేసుకున్నా ప్రజలనే వాళ్ళు న్యాయ నిర్ణేతలు. నేను ఎన్నైనా చెప్పొచ్చు, వాళ్ళు ఎన్నైనా చెప్పొచ్చు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా ప్రజలు, ఓటర్ ముందు ముఖ్యం. అది ఏది చెప్పినా తాత్కాలికంగా, కానీ అది వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు నిరూపించుకుంటారు ప్రజలు ఏంటనేది. జగన్ గారు అన్నారు ఒకసారే కదా గెలిచింది, ఈయన కూడా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. తర్వాత ఆయన కూడా కొన్ని కౌంటర్లు వేశారు. ఇటుపక్క కోడికత్తికి ఎక్కువ, గొడ్లపోటుకి తక్కువ అని వీళ్ళు, ఈయనేమో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే తక్కువ అని ఆయన. ఏంటి ఈ హోరాహోరీ దేనికి అంటారు? హోరాహోరీ జరిగింది ఇప్పుడు కాదు, నందమూరి తారక రామ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. ఆయన ఓడిపోయాడు, ఆయన గెలిచాడు. ఆయన చాలా ఉందాగా వ్యవహరించాడు. ఎన్టీ రామారావు గారు అంటే సాక్షాత్తు ఆయన శ్రీరాముడు, కృష్ణుడు, అలాంటి మంచి మనిషి. ఆయనే ఒకప్పుడు బాధపడినా గెలుపు ఓటములు సాధ్యమని ఆయన ఎంతో నిలదొక్కుని ఎంతో ఉందాగా ఉన్నాడు. కానీ ఎవరిని కూడా ఆయన ఇబ్బంది పెట్టలేదు, ఎట్టి పరిస్థితుల్లో. ఆయనకి ఎంత లోపల రకరకాలుగా ఉన్నా, ఎంతమంది ఎవరేం చేసినా కానీ ఆయన పైకి మాత్రం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే మనస్తత్వం కాదు. ఎవరైనా నాయకులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే ఆయన్ని చూసి ఆయన అడుగుజాడల్లో, పార్టీ ఆయనదే కానీ ఆయన అడుగుజాడల్లో నడవట్లేదని నా అభిప్రాయం. ఏళ్ళైంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి, ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పరిపాలన మీకు? అంటే మీకు నచ్చిందా, నచ్చలేదా, అసలు ఏమనిపిస్తుంది 2 ఏళ్ల పరిపాలన? మీ మనసులో ఏది ఉంటే అది చెప్పొచ్చు, మీ అభిప్రాయం. నచ్చిందా, నచ్చలేదా అంటే? ఏం నచ్చింది? ఈ బస్సులు ఆడవాళ్ళకి ఎందుకు పెట్టినట్టు, డబ్బులు లేకుండా. మీకు ఫ్రీగా ఉపయోగం ఏం లేదా? ఏం ఉపయోగం? కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఎక్కుతానే ఉన్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఓకే, అసలు ఎందుకు పెట్టాలి? ఇట్టగా డబ్బులు ఇస్తానన్నారు, 1500 ఇస్తానన్నారు ఆడవాళ్ళకి. వ్యాపారం ఇచ్చినా బాగుండేదిగా. అసలు అవి అనుకుంటాం ఎందుకు, ఎన్ని శాతం ఎందుకు? ఏం పద్ధతి ఏం బాగాలేదు. ఫ్రీ బస్సులో ఉపయోగం లేదంటారు అయితే? లేదు. ఎందుకు వచ్చింది? మగవాళ్ళగా లేదని కండక్టర్ లాగిచ్చేది, ఆడవాళ్ళకి కొట్టుకోవడం, చుట్లు పీక్కోవడం. బస్సులు పెంచితే ఏమన్నా తగ్గిద్దా సమస్య ఇది? అంతే అమ్మ. ఏమన్నా పథకాలు ఏమన్నా అందాయా 2 ఏళ్లలో? పథకాలు ఏమన్నా? ఏం పథకాలు అందులో? మొన్ననే అన్నదాత సుఖీభావ మరొక విడత వేసిన ప్రభుత్వం 7,000 రూపాయలు. మాకు అందులో పొలం ఉంటే? పొలం లేదు, కూలీ నాలు చేసుకున్నాం. ఓకే, పెన్షన్ వస్తుంది ఎవరికైనా ఇంట్లో? మా ఆయన గారు ఆ పెన్షన్ ఒకటి పెరిగింది 1000 రూపాయలు. 4,000. అంతకుముందు 3 జగన్ గారు ఉన్నప్పుడు 4 జగన్ ఉన్నప్పుడు 3, ఇప్పుడు 4 వీళ్ళు ఇస్తుంది. సో మేమే అందుకోవాలి. ఇంకా మీరు 3 గ్యాస్ సిలిండర్ డబ్బులు కానీ ఏంటి? జగన్ గారు ఉన్నప్పుడు మీకు మంచి జరిగింది అనుకుంటున్నారా, ఈ ప్రభుత్వం వచ్చా జరిగింది అనుకుంటున్నారా? జగన్ గారు ఉన్నప్పుడు జరిగింది. ఆడవాళ్ళకి అనుకున్నట్టు ఇచ్చాడు. ఇప్పుడు ఏమి అన్ని మోసం చేస్తుంటే కొన్ని ఇస్తానన్నాడు, కొన్ని ఇవ్వలేదు. ఓకే, ఇది ఒకటి పెట్టాడు బస్సులకి. అంటే గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి? ఏమి చెప్పలేము. మీరేమనుకుంటున్నారు, గెలిచే అవకాశం? చెప్పలేము. సరే, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటారు ముఖ్యమంత్రి? అవన్నీ మేము చెప్పలేము. చెప్పలేరు. మొత్తంగా ఎలా ఉందండి ఈ ప్రభుత్వం? ఏమి ఎలాగుంది ఏంటి అసలు? అయ్యో. థ్యాంక్స్ అమ్మా. నమస్తే. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీకు ఏమనిపించింది అసలు? ప్రస్తుతానికి బాగానే ఉందలే కానీ ఆడవాళ్ళకి చేసే ఏం చేయలేదండి. అసలు అన్ని మీకే చేస్తుందని చెప్తుంది ప్రభుత్వం. ఏం చేయట్లా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి. 18,000 వేస్తానన్నారు. అసలు మొదలు పెట్టలేదు. నెలకు 1,500 అన్నారు. లేదు. అవును. అమ్మఒడి వేసేవాళ్ళకి వేస్తున్నారు కానీ ఓకే, లేనోళ్ళకి అసలు రావట్లా. నిన్న శనివారం అమ్మ అన్నదాత సుఖీభావ రైతు భరోసా డబ్బులు వేసింది ప్రభుత్వం 7,000 రూపాయలు. మరి మీకు పొలం ఉందో లేదో నాకు తెలియదు. పొలం లేదు, ఉంటే వాళ్ళకి వేసారు. మరి మాకు సొంత ఇల్లు కూడా లేదు. అవును, ఇన్ని ప్రభుత్వాలు మారుతున్న ఇల్లు లేకపోవడం ఏంటి? జగన్ ఉన్నప్పుడు స్థలం ఇచ్చాను అన్నాడు కానీ మాకు చూపించలేదండి. ఓకే, ఇంతవరకు మాకు. ఈ ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు. 45 సంవత్సరాలు విజయవాడకు రాబట్టి. ఎక్కడ ఉండేది విజయవాడ? అయోధ్య నగర్.
అంతకుముందు గవర్నమెంట్లో ఏమీ రాలేదు. జగన్ గారి కన్నా ముందు టీడీపీ ఉంది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది. ఏమీ రాలేదండి, జక్కంపూడి కాలనీలో ఎక్కడ ఏమి ఏమీ రాలే. ఓకే. ఇప్పటికీ మేము అద్దెకి దేవుడి దేవాలు ఇప్పుడన్నా వస్తే బాగుంది ఈ ప్రభుత్వం వస్తే వదిలి. బాగుండు. తినే దాంట్లో అసలు బాగుంటుంది. చంద్రబాబు గారు గెలిచారు అనేటప్పటికి నాకు ఇంత వయసు వచ్చినా నేను డ్యాన్స్ కూడా వేసా. మా అయ్యో. చంద్రబాబు గెలిచాడు మీ చంద్రబాబు గారు అదే అభిమానంతో అదే అభిమానం. అర్థమైంది. అంటే రామారావు మీద అభిమానం. ఈసారి అదే వదిలితే ఇంక 3 ఏళ్ళు ఉంది కాబట్టి దేవుడి దేవుళ్ళు ఇస్తే మంచిది. ఏంటి జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, ఒకవేళ జగన్ గారు జనాలకు వచ్చి తిరిగితే ఎలా ఉంటుంది? దాన్ని మనకేం చెప్తాం. అంటే గెలుస్తారా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు? గెలుస్తారు గెలవరో చెప్పలేను నేను. సరే, మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉండాలి మీరు కోరుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? ఎవరు మంచి చేస్తే వాళ్ళండి. అది ఎవరు, జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మీ దృష్టిలో మంచి చేసేది ప్రజలకి? అభివృద్ధి అయినా సంక్షేమం మంచి చేస్తే చంద్రబాబే ఉండాలని అనుకుంటున్నాము. ఓకే, లేదంటే లేదంటే జగన్ గారు. అంతే. అంతే. మొత్తంగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం మీద. పవన్ కళ్యాణ్ గారు అన్నా మాకు ఇష్టమే. ఓకే. మరి ఆయన ఏమి పేదలకు ఏం చేయట్లా. ఏదో చేసి ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళకే వెళ్ళి చేస్తున్నాడు కానీ ఎవరికి ఏం చేయట్లా. మా అమ్మాయికి అయితే 3 ఆడపిల్లలండి, కనీసం స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితి. తల్లికి వందనం పడాలి వాళ్ళకి ఎవరికి? అడిగారా? కారణం పోయిన సంవత్సరం పడలా. కారణం అడిగారా? అదేమంటే వాళ్ళ నాన్నగారి పేరు మీద కారు చూపిస్తుంది అన్నారు. ఓకే. కారు అసలు లేనే లేదు, ఎప్పుడో పోయింది. అది అవన్నీ చాలా చూపిస్తాను టెక్నికల్ చూపిస్తాయి. ఇవన్నీ మార్చుకుంటే మంచిది. పడలేదండి. ఈ సంవత్సరం అయినా పడతాయి పడవో తెలియదు. థ్యాంక్స్ అమ్మ. 2 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి. ఏమనిపిస్తుంది మీకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక? అంటే 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం మీకు నచ్చిందా నచ్చలేదా? మీ మనసులో ఏముందా అనేది నాకు కావాల్సింది. మీకు బాగుంటే బాగుందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. పథకాలు ఏమన్నా అందాయమ్మా? ఓకే, అవునులే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ప్రతి కుటుంబానికి. అందాయా డబ్బులు? గ్యాస్ సిలిండర్ డబ్బులు ఏమన్నా? అవును, అకౌంట్లోనే పడ్డాయా? 3 పడ్డాయా? ఫ్రీ బస్సులు మీకే పెట్టారు. ఏంటా ఫ్రీ ఉచిత బస్సు మీద మీ అభిప్రాయం ఏంటి? లేడీస్కి ఉచిత బస్సు పెట్టడం మీద కొంతమంది మంచిది అంటున్నారు, కొంతమంది చెడ్డది అంటున్నారు. మీ ఉద్దేశంలో ఏంటిది? కొంతమందికి ఉపయోగకరంగా ఉంది, కొంతమంది కొంచెం తేలంకరంగా. ఓకే. సొంతగా ప్రతిదానికి ఉపయోగపెట్టుకుంటున్నారు. ఓకే. అమ్మ, పొలం ఉందా మీకు ఏమన్నా? పొలం సో పొలం ఉంటే మొన్న శనివారం పూట డబ్బులు వేసింది ప్రభుత్వం 7,000 రూపాయలు అన్నదాత సుఖీభావ నిధులు. సరే, నా ప్రశ్న ఏంటంటే జగన్ గారు ఉన్నప్పుడు మంచి జరిగిందా ప్రజలకి? ఈ ప్రభుత్వం వచ్చా జరుగుతుందా? ఎవరు అభిప్రాయం వాళ్ళదండి. మీ అభిప్రాయంలో? మేము మా చేతి పనుల మీద ఆధారపడేవాళ్ళం, మాకు అలాంటి ఏం తెలియదు కదా. సరే, జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారా మరోసారి అంటే? మరొకసారి అది ప్రభుత్వం మీద ఆధారపడి మరి ప్రజల మీద ఆధారపడి ఉంది. ప్రభుత్వం మీద. అవును, నిజమే. మీరు అన్నట్టు ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది వాళ్ళు చేసే విధానాలు బట్టి. మీరేమనుకుంటున్నారు? జగన్ గారు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారా? చంద్రబాబు గారికి కొనసాగితే బాగుండు అనుకుంటున్నారా? ఏ పార్టీ వాళ్ళకి వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటారండి. ఓకే. మాకైతే అందరికీ మంచి జరగాలని. ఆ మంచి చేసేది ఎవరు, జగన్ గారా చంద్రబాబు నాయుడు గారా మీ ఉద్దేశంలో? ఇంకెవరైనా వీళ్ళిద్దరు కాకుండా? ఎవరు వచ్చినా చేసేది అదే కండి. ఎవరు వచ్చినా మంచిదే, అందరూ చక్కగా ఉండాలి. ఓకే. పరిపాలన మంచి ప్రభుత్వం ఉంటేనే ఎవరికైనా సంతోషకరం. ఓకే. మంచి పనులు చేయాలి. అన్నీ చెప్తున్నారు కానీ పవన్ చావట్ల, కర్ర ఎరగట్ల. ఫైనల్గా ఇబ్బంది పడిన ఒకటే ప్రశ్న, మొత్తంగా ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం అంటే, కూటమి ప్రభుత్వం? థ్యాంక్స్ అమ్మ. నమస్తే. 2 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 2 ఏళ్ల పరిపాలన మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? అసలు సూపర్ అన్న పరిపాలన. చంద్రబాబు నాయుడు ఉంటే అసలు ఎక్సలెంట్ అన్న. ఓకే. అంత ఎక్సలెంట్గా మీకు ఏం నచ్చింది ఈ ప్రభుత్వంలో? ఏమనిచ్చిందంటే ప్రతిదీ కూడా స్వచ్ఛగా చేస్తున్నాడు. ఓకే. ప్రతి కార్యక్రమం కూడా నిజాయితీగా చేస్తున్నాడు. రోడ్లు కూడా స్వచ్ఛగా చేస్తున్నాడు. కుళాయిలు కూడా స్వచ్ఛగా చేస్తున్నాడు. ఓకే. ప్రతి ఇంటికి కరెంటు స్వచ్ఛగా చేస్తున్నాడు. ప్రతి బిల్లు స్వచ్ఛంగా చేస్తున్నాడు. సో ఈ 2 ఏళ్లలోనే పూర్తిగా ఫెయిల్ అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏమీ పట్టించుకోవట్లేదు జనాలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. సరే, ఈ ప్రభుత్వం వచ్చాక సో చెప్పిన పథకాలను అమలు జరుగుతున్నాయి వాస్తవంగా? మొత్తం అమలు జరుగుతున్నాయి. ఓకే. రోడ్ల పరిస్థితులు ఎలాగో మీరే చెప్పారు కాబట్టి అమరావతి ఈసారైనా పూర్తయిద్దా? అమరావతి పూర్తయిద్దా అని నన్ను అడగకూడదన్నా. ప్రజలుగా మీరేమనుకుంటున్నారంటే? నన్ను ఏమనుకుంటున్నానని మీరు అడగకూడదు. ఓకే. చెప్పనా,
ఇప్పుడు ఈ సంవత్సరం పూర్తవుతుంది, మళ్ళీ ఇంకో నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ఇదే చంద్రబాబు వస్తే, ఓకే, మళ్ళీ ఇంకో నెక్స్ట్ సంవత్సరం ఇదే చంద్రబాబు వస్తే అప్పుడు నేను చెప్పగలను. సో జగన్ గారు పాదయాత్ర చేస్తారంట, జగన్ గారు జనాల్లోకి వచ్చి తిరిగితే మరోసారి ముఖ్యమంత్రి అవుతారా? అది అది మనం అలాగంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అంటే అది ఆయన మంచితనం బట్టి ఉండదు కానీ ఇప్పుడు చంద్రబాబు మంచితనం అంటే నేను చెప్పాను. అదే చివరిగా కుళాయిలు మా ఇంటికి మంచిది. చివరిగా ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే, మా ఇంటికి కాదు నా ప్రశ్న, ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మంచిది అనుకోని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా, పవన్ కళ్యాణ్ గారా? ఎవరు ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? చెప్పండి, ఎవరు కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి? సరే.